ఇప్పుడు నా ఏజ్ 27, హైదరాబాద్ లో ఉంటున్నాను. నా ఇన్ హ్యాండ్ సాలరీ 40,300. నేను ఉండే 1 BHK కి రెంట్, మెయింటెనెన్స్, ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్, గ్రాసరీలు ఇవన్నీ కలుపుకుంటే నెలకి ఈజీగా 25,000 ఖర్చు అవుతుందా. ఇక మిగిలేది 15,000. ఆ 15,000 మొన్నటిదాకా ఎడ్యుకేషన్ లోన్ కట్టుకున్నా. ఇప్పుడు నా బండి EMI కడుతున్నాను. మిగతా డబ్బులు ఇంటికి పంపించాలి. ఇవన్నీ పోతే ఇంకా నా సేవింగ్స్ సంగతి ఏంటి చెప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లాంటి సిటీకి తీసుకొచ్చి నేను పోషించాలి. అమ్మాయికి మనలా కాదు, ₹1 ఎక్కువ ఖర్చు అవుతుంది. అవెక్కడి నుంచి తీసుకురాను? ఇంకా వచ్చే అమ్మాయి కూడా వర్కింగ్ ఉమెన్ అయితే ఎంతమంది ఇప్పుడు అమ్మాయిలు హస్బెండ్ కి శాలరీ చెప్పి కలిసి ఖర్చు పెడుతున్నారు. అలాంటి అమ్మాయి రావడమే రేరు. పెళ్లి చూపులకు రా ఒకసారి, ప్యాంటు తడిసిపోతుంది. ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు గానీ అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి, అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు. ఎక్కడ దాకా ఎందుకు? మా అమ్మ నాన్న చెల్లి పెళ్లిప్పుడు కూడా అలానే ఆలోచించారు. తప్పులేదు. అందమైన అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. యావరేజ్ గా ఉన్న వాళ్ళేమో గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు. ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తున్నారు, ఫోటోలు పంపట్లా.